మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18న విజయవాడ సిపి ఆఫీసులో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు సిటీ అధికారులు. వైసీపీ హయాంలో 30,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ అధికారులు ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 18న విజయవాడ సిపి ఆఫీసులో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు అధికారులు. వైసీపీ హయాంలో 30,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసింది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు విచారణని చాలా వేగవంతంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఆల్రెడీ రావాలంటూ కూడా 3 సార్లు ఆల్రెడీ నోటీసులు జారీ చేశారు. అయితే 3 సార్లు కూడా కసిరెడ్డి ఎక్కడ కూడా సిట్ విచారణకు హాజరు కాలేదు. అయితే కసిరెడ్డిని అరెస్టు చేసేందుకు 18 పోలీసు బృందాలు కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. అక్కడ కసిరెడ్డి ఎప్పుడు దొరుకుతారనే దానికి సంబంధించి కూడా చాలా సీరియస్ గా సిట్ బృందాలన్నీ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18వ తేదీన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి విచారణకు రావాలంటూ కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. విజయవాడ సిపి కార్యాలయంలో విచారణకు రావాలంటూ కూడా విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చినట్టుగా మనకి సమాచారం అందుతుంది. సిట్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తుందో ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలన్నీ కూడా ఇప్పటికే గతంలో సిఐడి కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది కాబట్టి వాటన్నిటిని కూడా సేకరించిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో ప్రధానంగా నిందితులుగా ఉన్నారో, ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిట్ పిలిచి వాళ్ళందరినీ కూడా విచారించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రధానంగా మొదట కసిరెడ్డిని పిలిచారు. అయితే 3 సార్లు ఆయన ఎక్కడ కూడా హాజరు కాలేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డిని పిలవడం జరిగింది. 18వ తేదీన ఆయన విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆయన విచారణకు పిలిస్తే అప్పుడు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కసిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కర్త కర్మ క్రియ అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఇప్పుడు మరిన్ని విషయాలు విజయసాయిరెడ్డి నుంచి తెలుసుకునేందుకు సిట్ విజయసాయిరెడ్డికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ సిట్ విచారణలో విజయసాయిరెడ్డి ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన బయటకు వచ్చారు. దాంతోపాటు రాజకీయానికి ప్రస్తుతం దూరంగా ఉన్నారు. ఎంపీ పదవి కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో గతంలో కసిరెడ్డి పైన ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. కర్త కర్మ క్రియ అతనే అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి వైఎస్ జగన్ కానీ వైఎస్ఆర్సీపీకి కానీ సంబంధం లేదు, కసిరెడ్డి ఇదంతా కూడా చేశారని ఆయన చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఇప్పుడు విచారణకు విజయసాయిరెడ్డిని పిలిచారు కాబట్టి విజయసాయిరెడ్డిని అనుమానితులుగా పిలిచారా లేదంటే సాక్షిగా పిలిచారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ 18వ తేదీన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 18వ తేదీన ఆయన వచ్చిన తర్వాత సిట్ అధికారులకు ఏం చెప్తారనేది సంబంధించి కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఈ విషయంలో ముఖ్యంగా మైనింగ్ కి సంబంధించి అదేవిధంగా ఈ మద్యం లిక్కర్ ఏదైతే స్కామ్ కి సంబంధించి దాంతోపాటు ఇసుక వాటి ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు గతంలో విచారణకు వచ్చినప్పుడు చేశారు. కాబట్టి దీంతో పాటు కాకినాడ పోర్టు అంశానికి సంబంధించి కూడా ఆయన కామెంట్స్ కూడా చాలా సీరియస్ గా చేశారు. విక్రాంత్ రెడ్డికి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు సిట్ విచారణకు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విచారణ కనుక విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తికరంగా మారింది. 18వ తేదీన విజయసాయిరెడ్డి విజయవాడ సిపి కార్యాలయానికి రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ దుర్గా.